హలో అండి, నేను మీ మధుభార్గవీస్ కిచెన్కి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో బటర్ పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో సులభంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కస్తూరి మేతి, కొత్తిమీర, ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కస్తూరి మేతి, ఇది కంపల్సరీ అండి. 1.5 స్పూన్ సాల్ట్, 4 స్పూన్స్ కారం పొడి, పావు టీ స్పూను పసుపు, పావు టీ స్పూను గరం మసాలా హోల్ గ్రెయిన్స్ అండి, ఇవి స్పైసెస్, ఒక బోజ్వారాకు, ఒక పావు టీ స్పూన్ అంత సాజీరా, 2 దాల్చిన ముక్కలండి చిన్న సైజువి, ఒక 4 లవంగాలు, ఒక 7 నల్ల మిరియాలు. ముందుగా పాన్ పెట్టుకోవాలి. దీంట్లో కాస్తంత 1 స్పూన్ బటర్ వేయండి. పాన్ వేడైపోయిందండి. బటర్ వేడైపోయిందండి. దీంట్లో ఆనియన్స్, నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్దవి, కొంచెం ఇలా లావుగా బ్రిక్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా లో ఫ్లేమ్లోనే ఉండండి. ఇంకా నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను, హై మీద అస్సలు పెట్టొద్దండి, ఇది మాడిపోతే టేస్ట్ రుచిగా ఉండదు. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చిల్లీస్, జింజర్ గార్లిక్ అండి, ఇది ఇలా వేసుకోవటం వల్ల, పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోవటం వల్ల రుచి బాగుంటుంది. నేను 3 టమాటోస్ తీసుకున్నాను, పెద్ద సైజువి, ఇలా లావుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. 250 గ్రామ్స్ పన్నీర్ అండి, ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. చూడండి, జస్ట్ నేను వేసి 1 మినిట్ కూడా అవ్వలేదు, మీకు ఇంగ్రీడియంట్స్ చూపించేంతలోపు ఇది లైట్గా ఇలా మాగింది. దీంట్లోనే మనము టమాటో ముక్కలు వేసేయాలి. చిల్లీస్ నేను ఒక 7 to 8 చిల్లీస్ తీసుకున్నానండి. ఈ చిల్లీస్ని నేను ముక్కలు చేసి వేస్తాను దీంట్లో. చూడండి, ఇప్పుడు దీంట్లోనే గార్లిక్, జింజర్ గార్లిక్ ఇందులోనే వేసేయాలి. చూసారు కదండి, నేను ఇలా పీసెస్ చేసుకున్నాను. ఈ చిల్లీస్ దీంట్లోనే వేసేయాలి. తర్వాత ఇవి కొంచెం, ఈ ఆల్రెడీ టమాటోలో ఉన్న వాటర్తోనే ఇదంతా బాయిల్ అయిపోతుందండి, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇది చాలా మెత్తగా బాయిల్ అయిపోవాలి, కొంచెం మంచి కలర్ వచ్చే వరకు మాగాలండి. నేను 2 పించ్ అంత సాల్ట్ వేస్తున్నానండి, మెత్తగా అయిపోతాయి అవి. 5 to 7 మినిట్స్ వరకు తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, ఇది మాడనివ్వకుండా. టమాటో మనకు అక్కడ మాగుతూ ఉందండి ఆయిల్లో, అప్పటి వరకు మనము పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. పక్కన ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ పోసాను. ఓకే, వేడైపోయింది. ఓకే, ఇవి ఎక్కువ నల్లగా కానియొద్దండి పన్నీర్. ఇవి ఎక్కువ మాడనియొద్దండి, కొంచెం లైట్ గోధుమ కలర్లో అయిన తర్వాత వీటిని తీసేసేయాలి. చూసారు కదండి, దగ్గరికి కొంచెం మాగిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే మనము కాజు వేయాలండి. చూడండి, కాజు దీంట్లోనే వేసేయాలి. అంటే దీంట్లో కాజు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఒక 2 పిడికిలంతా కాజు వేసేసేయండి. ఇదండి, ఇది కూడా వేడవుతుందండి, మంచిగా చాలా బాగా మాగిన తర్వాతే దించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ చూస్తున్నారా, దీంట్లో వాటర్ ఉన్నదే సరిపోతుంది, దీంట్లో వాటర్ అవసరం లేదు అస్సలు. ఈ టమాటోలో, ఆనియన్లో ఉన్న వాటర్తోనే ఇదంతా మాగిపోతుంది. చూడండి, కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్లో రాగానే తీసేసేయాలండి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
చూడండి ఇలా రెడ్గా బ్రౌనిష్గా ఇలా మెత్తగా అయిపోయిందండి. ఇది చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకుందాం. దీన్ని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేయండి. ఓకే, బటర్ వేడైందండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి, ఇది మాడిపోతే అస్సలు రుచి ఉండదు. ఓకే, ఆల్రెడీ హీట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ వేసేయాలి. ఇప్పుడు కొంచెం ఇది వేడయిన తర్వాత పసుపు వేసేయండి. తర్వాత కారం. చాలా లో ఫ్లేమ్లో చేయాలండి, ఇది టేస్ట్ పాడైపోతుంది, మాడనివ్వద్దండి. సాల్ట్. ఓకే, చూడండి ఇది వేసాక ఇమ్మీడియట్గా ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఫైన్ పేస్ట్, అది దీంట్లో వేసేయాలి. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఇందాక మనం టమాటో ఆనియన్ అదంతా ఫ్రై చేసిన ప్యాన్ పెట్టాలి మళ్ళీ అని అనుకొని పెట్టద్దు. వేరే ప్యాన్ తీసుకోండి, లేదా అది శుభ్రం చేసిన తర్వాతనే పెట్టండి. ఎందుకంటే అది ఇమ్మీడియట్గా మాడిపోతుందండి. బటర్ కానీ ఇది మసాలా కానీ మాడిపోతే ఫ్లేవర్ అంతా పాడైపోతుంది. చూడండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంతా దీంట్లో వేసేసాను. చక్కగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఉడకనివ్వాలి, లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడకనివ్వండి. ఒక హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేస్తున్నానండి, కింద అంటుకోకుండా. చూడండి నేను కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టానండి. చూడండి ఇది చిల్లిపోతూ ఉంటుంది, పైన పడుతుంది, చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇలా కొంచెం చూసుకుంటూ దీన్ని కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అంటుకుంటుంది. ఇది లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూడండి ఇలా అంటుకోనియకుండా కలుపుతూ ఉండండి బాయిల్ అయ్యే వరకు. చూడండి ఇది బాయిల్ అవుతున్నప్పుడు జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఈ కాశ్మీర్ చిల్లీ పౌడరు దీనికి మంచి కలర్ని తీసుకొస్తుందండి. కలర్ కోసం అనేసి నేను ఒక పావు టీ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసాను. చూడండి నేను 2 గరిటెల ఆయిల్ పోసాను దీంట్లో. ఆల్రెడీ మనం పన్నీర్ వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ 2 గరిటెల ఆయిల్ పోసాను దాంట్లో. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసేయాలండి. వేసి వీటిని చక్కగా ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వండి. దీంట్లో కస్తూరి మేతి వేసేయాలి. ఓకే, పావు టీ స్పూన్ గరం మసాలా, ఇది చక్కగా ఇలా కలిపేసుకోవాలి.
కొత్తిమీర వేసేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, బటర్ ఆయిల్. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఇలా కింద అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర పైన గార్నిష్ చేసి పెట్టేద్దామండి. ఇంకొక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ అయ్యాక ఆఫ్ చేసేద్దాం. ఫైనల్గా ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసింది, మీకు కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా. దీంట్లో నేను ఈ కలర్ రావడానికి కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసాను 1/2 స్పూన్. ఈ థిక్నెస్ రావడానికి మనకి కాజు కంపల్సరీ అండి, కాజు వేయడం వల్ల ఈ థిక్నెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆనియన్ టమాటో కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది, కాబట్టి మీరు 4 టీ స్పూన్స్ ఆఫ్ కారం పొడిని వేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఫైనల్గా అండి చూడండి, బటర్ పన్నీర్ మసాలా నేను కొంచెం బటర్ వేసాను పైన. చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి. మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, రోటీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.